కాదండి, మొన్న బెయిల్ వచ్చింది, ఆనందపడ్డారు. ఆ ఆనందం ఆవిరి చేసేసారు కొన్ని గంటల్లోనే. మళ్ళీ పీటీ వారెంట్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ బెయిల్ వచ్చిందని వాళ్ళ అమ్మాయి గారు వీళ్ళందరూ కూడా గుంటూరులో స్వీట్స్ పంచుకుంటున్నారు, క్రాకర్స్ కాలుస్తున్నారు, ఆనందంగా ఉంటే మీరు 23లో వేసిన ఒక కేసుకి ఇప్పుడు పీటీ వారెంట్లు పట్టుకుని సత్తెన్నపల్లి పోలీసులు రాజమండ్రి వెళ్తున్నారట. రేపు ఆయన తీసుకొస్తున్నారని వస్తున్న టాకు. అసలు ఏం జరిగింది? గాది వెంకటేశ్వరరావు గారు ఏ కేసు వేసారు? ఇప్పుడు అది ఎందుకు వచ్చింది? ఇప్పుడు అది తీసారు బయటకి. నాకు కూడా తెలియదు, ఇన్ఫర్మేషన్ అయితే నాకు కూడా లేదు వాస్తవానికి. మేము కూడా బయట అటు తిరిగి ఇప్పుడే వచ్చాను. మీకు ఇందాక కూడా చెప్పాను. ఏంటి కేసు వివరాలు చెప్పండి. అదైతే నాకు తెలిసి ఏంటంటే అది ఐ థింక్ నేను అది 22 గాని 23 అనుకుంటాను. 23 అండి, సంక్రాంతి. అయ్యా, సంక్రాంతి సంబరాలప్పుడు వీళ్ళు లాటరీ టిక్కెట్లు అమ్ముతున్నారు. అంటే లాటరీ టిక్కెట్లు కొట్టించి, ఓపెన్ గానే లాటరీ టిక్కెట్లు కొట్టించి ఆ టిక్కెట్ ని 100 రూపాయలు చొప్పున అనుకుంటాను, 100 రూపాయల చొప్పున జనాలకి అమ్ముతుంటే అది చట్ట వ్యతిరేకం అని చెప్పేసి నేను కేసేసాను. దీనికే మంత్రిగా, ఎమ్మెల్యే ప్లస్ మంత్రిగా ఉండి ఇట్లా టిక్కెట్లు అమ్ముతున్నారు, దాని మీద ప్రైజ్లు ఇచ్చారు. అది మనకి లాటరీ యాక్ట్ ఉంది, బ్యానింగ్ లాటరీ యాక్ట్ బ్యానింగ్ చట్టం ఉంటుంది. ఐ థింక్ అది పాతే 1978 ఐ థింక్ 98 ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం ఆ రోజు నేను ఏం చేశానంటే, ఇట్లా మంత్రి హోదాలో ఉండి ఈ రకంగా టిక్కెట్లు అమ్ముతున్నారు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ అప్పుడు వాళ్ళ అధికారం కాబట్టి పోలీసులు రిజిస్టర్ చేయలే. తర్వాత నేను ఏం చేశానంటే కోర్టులో కంప్లైంట్ పడేశాను. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గర కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసిన తర్వాత ఆ కంప్లైంట్ రిఫర్ చేశారు పోలీసులకి. కట్టండి, ఇది కట్టి మంత్రి కాబట్టి మంత్రి హోదాలో ఉండి ఎట్లా అమ్ముతారు, ఇది ఇల్లీగల్ కాబట్టి మీరు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి అని పోలీసులకి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ అయితే కట్టారు కానీ యాజమాన్యం కదా, గవర్నమెంట్ ఆడదు కదా. మంత్రి గారి మీద ఎవరు మాట్లాడతారు, అక్కడ పోలీసులు ఏమొస్తారు పాపం. అది కేసు అయితే రిజిస్టర్ చేశారు కానీ పక్కన పడేస్తారు నాకు తెలిసినంత వరకు. ఐ థింక్ ఇప్పుడు మరి దాన్ని ఏమన్నా బయటకు తీసారేమో నేను కూడా ఒకసారి కనుక్కోవాలి. అప్పుడైతే దాని మీద నేను చాలా రోజులు, వారం దాకా నేను గుంటూరులో యాజిటేషన్ చేశాను. మంత్రిగా ఉండి లాటరీ టికెట్లు ఎలా అమ్ముతారు, ఒక్కొక్కరికి అప్పచెప్పిందని ఆ రోజున చాలా వసూలు చేశారు. వాళ్ళ దగ్గర తిరుగుతారు కదా, వాళ్ళందరికీ బలవంతాన్ని ఇచ్చేసి టికెట్లు ఇన్ని ఇచ్చేసి ఒక్కొక్కరికి 1000-2000 ఇచ్చి మీరు ఖచ్చితంగా అమ్మాల్సిందే అంటే. అమ్మటం కూడా ఎట్లాగంటే ముందు వాళ్ళ దగ్గర, ఇప్పుడు నేను సపోజ్ నేను ఒక చోట లీడర్ అనుకోండి, నాకు ఒక 1000 టికెట్లు ఇచ్చేసి 1000 ముందు డబ్బులు కట్టేసేయాలి, అంబటరాంబాబు గారికి ఇచ్చేసేయాలి. ఆ ఆఫీసులో డబ్బులు ఇచ్చేసి నేను తీసుకెళ్ళాలి. ఇలా నేను బయట అమ్ముతానా లేదంటే అమ్మలేకపోతే ఊరుకుంటానా అనేది తర్వాత విషయం. ఆ రకంగా వసూలు చేశారు. జరుగుతుంది. ఎంత అమౌంట్ ఉంటుంది మీ అంచనా ప్రకారం? అది ఐ థింక్ నేను ఇప్పుడైతే కరెక్ట్ చెప్పలేనండి. చాలా చేశారు. ఎక్కడంటే ఆయన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి మంత్రి హోదాలో దాదాపుగా సరౌండింగ్స్ ఏరియా అంటే సత్తెనపల్లి, ఇటు మా గుంటూరు, అటు పక్కన గురజాల, మాచర్ల, నరసరావుపేట, కోట్లలో వసూలు చేశారంటారు, నిజమా కాదా? కోట్లలో వసూలు చేశారంటారు, నిజమేనా? మరి ఆయనకే తెలియాలి. హ్యూజ్ అమౌంట్ అయితే కలెక్ట్ చేశారు. ఆ తెలిసినంత వరకు చాలా టికెట్లు అమ్మారు. నేను చెప్తాను అన్ని నియోజకవర్గాలు. ఇప్పుడు ఆయన నియోజకవర్గం వరకు అమ్మితే నో ప్రాబ్లం సార్, ఆయన ఎమ్మెల్యే అక్కడ మంత్రి కాబట్టి ఏదో చేస్తాడు అనుకోవచ్చు. అవి అన్ని నియోజకవర్గాలు చుట్టూతున్నటువంటి అన్ని నియోజకవర్గాలకి అమ్మారు. ఏంటి దాంట్లో ట్రాక్టర్ ఒక బహుమతి, కారు ఒక బహుమతి, ఈ రకంగా బుల్లెట్లు బహుమతులు. అది ఇంకోటి ఏంటి, పెన్షన్ లబ్ధిదారుల నుంచి 200 రూపాయలు మినహాయించుకున్నారట ఆ టైంలో, నిజమా? వీళ్ళు ఉన్నారు కదా, సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా వీళ్ళకి. అదే ఏదైతే పెన్షన్ పంచారో ఆ పెన్షన్ లో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి 100 రూపాయలు కట్ చేసి ఒక టికెట్ చేతిలో పెట్టారు. 200 రూపాయలు వాస్తవాలు ఇవన్నీ చూసే నేను దగ్గర ఆ టిక్కెట్లు ప్లస్ ఎవరి దగ్గర అయితే 100 రూపాయలు మినహాయించి పెన్షన్ లో 200 రూపాయలు తగ్గించారు. 200 ఉంది ఏదండి పెన్షన్ మినహాయింపు 200 మేబీ 100-200 చెప్తున్నా. టికెట్ 100 రూపాయలు కదా, అంటే రెండు టికెట్ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళందరూ సాక్ష్యాలుగా పెట్టేసాను నేను కోర్టులో. ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళందరి పేర్లు కూడా రాసి పలానా దగ్గర ఈ రకంగా చేశారు, ఈ రకంగా చేశారని వాళ్ళందరూ సాక్షులుగా చూపిస్తూ నేను ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేసాను. సో దాన్ని ఇప్పుడు తీసుకుంటారు. నాకు 2 సంవత్సరాలు అయిపోయింది కదా, దాని మీద అంతగా గుర్తులేదు. నేను చూస్తాను, నేను కూడా మా రికార్డు తెప్పించి ఒకసారి చూడాల్సిన పరిస్థితి నేను కూడా. ఓకే, ఆనంద్ సార్ గారు. నమస్కారం. ఏం సార్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అసెంబ్లీలో ఉన్నారు, కానీ మీరు ఆ సమయం ఇవ్వడానికి అంగీకరించినట్టుగా లేరు. ఆయన వెళ్ళిపోయారు కోప్పడి, ఇంక రాను అంటున్నారట. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం.